ఓం నమ శివాయ. ఈరోజు గోధుమ పిండితో మెత్తని చపాతీ తయారీ విధానం. 2 కప్పులు గోధుమ పిండి తీసుకొని దాంట్లో చిన్న ఉప్పు వేసుకొని చిటికెడు ఉప్పు వేయండి. వేసి నీళ్లు వేస్తూ కలపండి. దానికి పిండికి ఎంత వాటర్ కావాలో అంతే వేస్తూ కొంచెం కొంచెం వేస్తూ ముద్ద చేసి అది పక్కన పెట్టుకోండి ఒక 20 నిమిషాల పాటు. ఇప్పుడు ఒక కళాయి పెట్టి కళాయి వేడెక్కినాక నూనె వేసి నూనెలో జీలకర్ర వేయండి. వేసి ఆలు కట్ చేసినవి వేయండి. వేసి ఫ్రై చేయండి. ఇందులో టమాటా ఉల్లిపాయలు ఏమి వేయవసరం లేదు, పిల్లలకి పెట్టడం కోసం కాబట్టి. అదే మనం పెద్దవాళ్ళ కోసం అయితే ఆలు ఫ్రై, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేసి చేసిన అది వేరే స్టైల్ అండి. అది కూడా చెప్పమంటే చెప్తాను మీకు సింపుల్గా. ఇది వేరు, పిల్లల కోసం ఓన్లీ ఇది. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, అలాగనేం లేదు. కాకపోతే పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తింటారని ఇలా చేస్తారు అంతే. మా పిల్లలకైతే ఇలా చాలా ఇష్టం, అందుకనే ఇలా చేస్తాను. చపాతీ నెక్స్ట్ చూడండి ఎలా ఒత్తుకుంటున్నాను. ఇలా చక్కగా ఫస్ట్ ఒకసారి రౌండ్ చేసి చపాతీ దానికి ఫస్ట్ ఒకసారి ఆయిల్ అప్లై చేయండి. మళ్ళీ మడత పెట్టండి. దాని తర్వాత సెకండ్ టైం కూడా ఆయిల్ అప్లై చేసి మళ్ళీ సెకండ్ టైం మడత పెట్టి దాన్ని స్క్వేర్ షేప్లో వస్తుంది. అది చక్కగా చపాతీ ఒక షేప్లో తెచ్చుకొని పామండి. స్లోగా రౌండ్ తిప్పుతూ తిప్పుతూ పాముతూ మీకు ఒక షేప్ అంటూ వచ్చేస్తుంది. దాన్ని అదిగోండి అలా కొంచెం కొంచెంగా చేస్తూ ఇప్పుడు దానికి ఆటా ఉంటుంది, కొద్ది గోధుమ పిండి ఉంటుంది కదా, అది కొంచెం దులిపేయండి. దులిపి అప్పుడు దీనిపైన వేస్తే మీకు అది మాడదు, నల్లగా కలర్ కూడా రాదు. అది కంపల్సరీ మీరు చేయితో కొంచెం ఇలా ఒత్తితే కిందన పడిపోతుంది అది నీట్గా కూడా, లేకపోతే చపాతీ నల్లగా వచ్చేస్తుంది. అయిపోయిందండి ఆలూ ఫ్రై కూడా. ఆలూ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చపాతీ కాల్చుతున్నాను చూడండి ఎలా సింపుల్గా. మీకు చపాతీ వేసేటప్పుడు ఒకసారి వేసి ఒక 2 నిమిషాలు ఆగండి. అది మాట్లాడితే కదపొద్దు, తెప్పొద్దు, ఏమీ చెయ్యొద్దు అసలు. ఆ చపాతీని అలా ఉంచండి ఒక 2 నిమిషాలు. దాన్ని అలాగా అటు తిప్పి ఇటు తిప్పి దాన్ని అసలు పాడు చేసి వద్దు మీరు. అలానే ఫస్ట్ స్టార్టింగ్ నేను కూడా పాడు చేసేసేదాన్ని నాకు తెలియక. అది ఏంటంటే 10 సార్లు తిప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒక టర్న్ వేసి ఒక 2-3 సెకండ్స్ ఆగి ఒక 2 నిమిషాలు ఆగండి. సెకండ్ టర్న్ కూడా వేయండి. వేసి అది 2 నిమిషాలు ఆగి ఆయిల్ అప్లై చేయండి. అంతే, అయిపోయింది. వెరీ సింపుల్ చపాతీ. సెకండ్ చపాతీ కూడా వేస్తున్నాను చూడండి. నెక్స్ట్ మళ్ళీ కూడా రౌండ్గా ఒక ముద్ద తీసుకొని నెక్స్ట్ దానికి తయారు చేసి ఉంచుకోండి మీరు. ఇదిగోండి చాలా మెత్తగా ఎంత మృదువుగా ఉంటుందంటే అంత మృదువుగా ఉంటుంది. లేయర్లు వచ్చింది చూసారా. పిల్లలకి ఇలా వస్తే చాలా ఇష్టంగా తింటారు, అందుకని చెప్పి ఇలా చేశారు. లేకపోతే రౌండ్గా చేసినా కూడా మన ఇష్టం అది. మా చిన్న అబ్బాయి లంచ్ కోసం ఒక చపాతీ, అది కూడా బటర్ పేపర్లో పెట్టుకోండి. బటర్ పేపర్లో పెడితే ఏమవుతుందంటే దాని వేడి, దాని ఆయిల్ అదంతా కూడా బటర్ పేపర్ తీసుకుంటుంది మీకు. దాంట్లో వాటర్ వచ్చేసి ఆ చపాతీ వాటర్ అంతా అయిపోయి చపాతీ అంతా పాడైపోయినట్లు అయిపోతుంది పిల్లలు లంచ్ చేసేటప్పటికి. అందుకని చెప్పి ఒక బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్లో పెట్టి మీకు చపాతీ చక్కగా పిల్లలకి ప్యాక్ చేసి పెడితే లంచ్ చాలా హ్యాపీగా తినొస్తారు. సబ్స్క్రైబ్, లైక్, షేర్,